నమస్కారం. ఈ రోజున మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయడానికి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, మన మంత్రివర్యులందరికీ, ఎంపీ గారికి, అధికారులకు, సర్పంచ్ గారికి, రైతు సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి సంక్రాంతి 4 రోజుల ముందే మనకు వచ్చింది. మన మండపేట నియోజకవర్గానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మండపేట వచ్చి మన మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి విచ్చేసి సంక్రాంతి పండుగను 4 రోజుల ముందే తీసుకువచ్చారు. కానీ 10 రోజుల ముందే మనకొక ఈ యొక్క నూతన సంవత్సర కానుకగా మనలందరినీ కూడా అమలాపురం పార్లమెంటు నుంచి మనకు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మనం తూర్పుగోదావరి జిల్లా వాసులం అయ్యామో, ఒక తప్పిపోయిన బిడ్డ తిరిగి కన్న తల్లి దగ్గర చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి ఆనందం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత పార్టీలకు కూడా సంబంధం లేకుండా అందరం కూడా ఒక సంతోషంతో ఎంతో ఆనందంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి మరి మీ అందరికీ ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, మన ముఖ్యమంత్రి వర్యులు మరి అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా మొక్క ఉన్నటువంటి ఆయనకు నాయకత్వ పటిమతో ఇవాళ మన ఆర్థికాన్ని రైలు పట్టాల మీదకి, మన పట్టాల మీదకి ఎక్కించి మన మండపేట నియోజకవర్గానికి సుమారు ఈ రోజు వరకు 122 కోట్ల రూపాయలతో ఇటు పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఇరిగేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మనకి డెవలప్ చేయడం, సంక్షేమ విషయంలో చూసుకుంటే 640 కోట్లు ఒక్క మండపేట నియోజకవర్గానికే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున రైతు సోదరులకి, సోదరిమణులకి సంబంధించినటువంటి ధాన్యం మద్దతు ధర ఎంఆర్పి రేటు కన్నా కనీసం 100 రూపాయలు ఎక్కువతో మన ఏరియా అంతా కూడా మనం కొని ఎప్పటికప్పుడే మన మిల్లర్స్ ద్వారా కొనుక్కొని మన ప్రభుత్వం కూడా సుమారు 200 కోట్లు సుమారు ఓన్లీ ఒక మండపేట నియోజకవర్గంలోనే రైతాంగానికి ఇచ్చే, అది కూడా 24 గంటల రూపులో మనం ధాన్యం వాళ్ళకి మనం సప్లై చేసిన 6 గంటల నుంచి 24 గంటల రూపంలో ఆ ధాన్యం సొమ్ము అంతా కూడా రైతుకి మనం చెల్లించి వారి కళ్ళల్లో ఉన్నట్టు ఆనందం చూస్తూ ఉంటే నిజంగా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ మన అందరికీ కూడా ఎంత ఆనందం అనేది ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఇంకా మన నియోజకవర్గంలో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి మనం నెరవేరుస్తూ వెళ్తూ ఉన్నారు మన గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఈ డ్రైన్స్, మన సిమెంట్ రోడ్డుకి కొంచెం తరవాయి ఉంది, అది మాత్రం వెంటనే శాంక్షన్ ఇప్పించాలని చెప్పి వారిని సవినయంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ ముఖ్యంగా ఈ యొక్క సంతోషంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ఈవేళ మన రాయవరంలో తూర్పుగోదావరి జిల్లా వాసులుగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనం